సుందరం, అతి సుందరం. ఆహాహాహా! ఇలాంటి ముగ్ధ మోహనమైన ఈ శక్తి స్థలాన్ని చూసి మేను పులకితమవుతోంది. సింహవాహిని మాతా శక్తికి, అసుర మర్దిని మహాదేవి శక్తికి. దేవేంద్ర, మనం మాత శక్తికి జై అంటుంటే మాతకు ఇంకా ఎంతో ప్రీతములమైపోతాం. అది ఎలా ఋషివర్య? దేవేంద్ర, జా అంటే అర్థం జగత్తు, అలాగే యాకు అర్థం యశస్సు. అంటే సంపూర్ణ జగతిలో మాత యశస్సు వ్యాపించాలి. అంటే మాతను కీర్తించేవారు కూడా జగన్మాతలాగే నిర్భయులు, శక్తిశాలురు, దయాళువులు, కృపాళువులు అవుతారు. ఆ మాత సుగుణాలు మన జీవితాలను ఆవేశిస్తే మనం ఆ మాతకింకా ప్రీతములం కామా? అప్పుడు ఆ మాత తన ప్రియమైన భక్తుల పట్ల మరింత దయాళువు, కృపాళువు అయిపోదా? అవశ్యం మునీశ్వర, అలాగే అవుతుంది. మాత సదా తన తనయుల హితాన్నే కోరుతుంది. అదే నిజం దేవేంద్ర. శక్తిమాత సంపూర్ణ జగతికే మూలమైన ఆదిదేవత. ఆమె శరణు కోరి ఆమె చరణాల వద్ద కనుక కూర్చుని ఆరాధిస్తే జీవితం సఫలమే కాదు, ధన్యమైపోతుంది. మాతను కోరినదల్లా లభిస్తుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మాత శక్తి ప్రేరణే యావత్ ప్రపంచానికి చైతన్యం. ఇలాంటి అనంత, ఆది, పరమ, మహా, దివ్య, సంపూర్ణ శక్తిని ఆవాహన చేద్దాం. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। शक्ति स्वरूपिणी श्री कल्याणी ओ जगदंबा तल्ली भवानी। जय जय मू दुर्गा माता, जय जय मू, जय जय मू दुर्गा माता, जय जय मू। शक्ति स्वरूपिणी श्री कल्याणी ओ जगदंबा तल्ली भवानी। शक्ति स्वरूपिणी श्री कल्याणी ओ जगदंबा तल्ली भवानी। जय जय मू दुर्गा माता, जय जय मू, जय जय मू दुर्गा माता, जय जय मू। నిదివే ఆది అనాదివి అచంచలవు అవినాశివి సిద్ధులనిచ్చే జగజ్జననివే దుఃఖముల తీర్చెడు దానవే యుగ యుగాలలో ఎల్లరికీ ఓ
ఓ యుగ యుగాలలో ఎల్లరికీ నీ దర్శనమే అభిలాష. జయ జయము దుర్గా మాత జయ జయము జయ జయము దుర్గా మాత జయ జయము. జ్యోతి అజ్ఞాన తిమిరమును పారద్రోలు సరస్వతివే. లక్ష్మీ రూపము దాల్చితివే, లక్ష్మీ రూపము దాల్చితివే ధన వైభవములతోనా. జయ జయము దుర్గా మాత జయ జయము జయ జయము దుర్గా మాత జయ జయము. వినాశము చేసితివమ్మ త్రిభువనములు అలరారా. రౌద్ర రూపమున నర్తించితివే దుష్టులనే దుర్మాడా. కరుణ చూపితివి మునిగణములపై, ఓ కరుణ చూపితివి మునిగణములపై శిష్టుల బాధలు తీరా. జయ జయము దుర్గా మాత జయ జయము జయ జయము దుర్గా మాత జయ జయము. స్వరూపిణి శ్రీ కళ్యాణి ఓ జగదంబా తల్లి భవాని. శక్తి స్వరూపిణి శ్రీ కళ్యాణి ఓ జగదంబా తల్లి భవాని. జయ జయము దుర్గా మాత జయ జయము 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 జయ జయము దుర్గా మాత జయ జయము. ఓ జగదంబా తల్లి భవాని. ఇక స్వర్గలోకానికి శక్తి మాత యొక్క కృప తప్పక ప్రాప్తిస్తుంది. మీ ఇరువురు మాట ఇవ్వండి, నియమిత పరిధిలో శక్తిని ఆరాధిస్తామని. అలాగే ఋషివర్య. అవును ఋషివర్య, మేము శక్తిమాతను ఆరాధిస్తాము. దేవీ శచి, ఒక నిజాన్ని మదిలో పదిలపరుచుకోండి. శక్తి మాతను ఆరాధిస్తే మహాదేవుని కృపను సులువుగా పొందగలరు. ఎందుకంటే శివుడు శక్తి రెండూ పరస్పరం ప్రతిరూపాలే. శక్తి లేకుంటే శివుడు సంపూర్ణుడు కాడు, ఇంకా శివుడు లేని శక్తి లేదు. పతి పరమేశ్వరాయ నమో నమః. నన్నింత తదేకంగా చూస్తున్నారేం స్వామి? త్వష్ట మహర్షి స్వర్గంలో నీ శక్తి స్వరూపానికి పట్టం కట్టించాడు. ఏ దేవతలైతే కేవలం స్వార్థబుద్ధితో నిన్ను స్మరించారో వారే ఇప్పుడు స్వర్గలోకాన శక్తి స్థలాన్ని స్థాపించి నిన్ను ఆరాధిస్తున్నారు. ఎందుకు నీవు అలా చూస్తున్నావు? ఇదంతా నిజమని నీకు తెలిసినదే కదా. నీకీ సంగతి తెలీదా? స్వర్గలోకంలో నీ ఆరాధన ప్రారంభమైంది. నాకు ఏం తెలిసినా తమరి నోటి వెంట వినాలనిపిస్తోంది. దేవి, నారదుడికి వరాన్నిచ్చిన పిమ్మట నీవతడి గురించి మర్చిపోయినట్టున్నావు. అవును స్వామి, తమరు నారదుడికి ధర్మపత్ని లభిస్తుందనే వరం ఇచ్చారు కదా,
అతడు గృహస్థుడైపోయాడా? ఇప్పటిదాకా కాలేదు. ఇక అటువంటి పరిస్థితి అతనికి త్వరలోనే కలుగుతుంది. జాగ్రత్త! ఆ రౌతేవడో ఇటువైపే వస్తున్నట్టున్నాడు. కాళీపాద, పైకెక్కు. అతడు దగ్గరకు రాగానే ఒక్క వేడితో తల తగివేయి. అలాగే నాయక. జాగ్రత్త మహారాజా, ఆగండి, ముందుకు వెళ్ళకండి. అక్కడ ఎంతో క్రూరులు, భయంకరులు అయిన దస్యులున్నారు. యుద్ధం చేసేందుకు వ్యవధిని ఏమాత్రం ఇవ్వరు. వెంటనే దాడి చేసి సంహరిస్తారు. దయచేసి ముందుకు వెళ్ళకండి. మా రాజ్యంలో ప్రజలను దోచుకుని చంపేసే దస్యులున్నారంటే అది మాకు సిగ్గును ఖేదాన్ని కలిగిస్తోంది. అది మా పేరు ప్రతిష్టలకు, రాజ్యపాలనకు కళంకమే. అలాంటప్పుడు మమ్మల్ని ముందుకు వెళ్ళవద్దంటున్నావా? వారు దస్యులే కదా. నేను ముందుకు వెళ్ళకపోతే వారి సంఖ్య మరింత పెరిగిపోదంటావా? అలా దస్యుల సంఖ్య పెరిగిపోతే మా ప్రజలకు ప్రాణ సంకటం కాదంటావా? నేను రాజునై ఉండగా ఈ దస్యుల సంఖ్య పెరిగిపోయినట్లయితే నేను ప్రజల పట్ల విశ్వాసఘాతకుండని అనిపించుకోనంటావా? మునివర్య, ఆ దస్యులెవరైనా నన్ను వారిని ఎదిరించకుండా మీరు ఆపివేయడం తగిన పని కానే కాదు. నాకు, నా ప్రజలకు అది హానికరం కూడా. లేదు, నీ మాటల్ని వినిపించుకోను. కర్తవ్య బాధ్యతను విస్మరించని మీ మాటలు వింటే నాకు ఆనందాశ్చర్యాలు కలుగుతున్నాయి. తమ ప్రజలను గురించి ఇంతగా ఆలోచించే మీ వంటి మహారాజులు అరుదుగా కనిపిస్తారు. మీ ప్రజా శ్రేయస్సుకై మీ ప్రాణాలనే లెక్క చేయకుండా అరాజకత్వాన్ని రూపుమాపదల్చిన మీ కార్యదీక్ష అభినందనీయమే. కానీ రాజా, మీరు ఒక్కరు, వారేమో సంఖ్యలో ఎక్కువ ఉన్నారు. ఈ శక్తి పరీక్ష ఏమాత్రం సరితూగదు సుమా. మునివేషధారి మహాశయ, నేనొక రాజును. నన్నిలా భయభీతుణ్ణి చేసి నన్ను, నా కర్తవ్యాన్ని, బాధ్యతను నెరవేర్చకుండా చేస్తారా? ప్రజలకు కలిగిన ఈ ప్రాణ సంకటాన్ని తొలగించనివ్వరా? హంతకులిలా విచ్చలవిడిగా మా రాజ్యానికి ఒక కళంకమై ఉండటం సహించమంటారా? రాజభవనంలోనే ఉండి భోగభాగ్యాలను అనుభవిస్తూ ప్రజలను మాత్రం ఇలాంటి దుస్తుల వాత పడవేయాలంటారా? లేదు మహాశయ, రేపు మా ప్రజలే కనుక నీతి న్యాయాలకు బద్ధులై నిలదీసి నన్ను ప్రశ్నించవస్తే, మాకు రాజువై నీవేం చేశావని అడిగితే ఏం సమాధానమివ్వను? ప్రజలను మభ్యపెట్టగలిగిన, మరణించిన తర్వాత భగవంతుడికి ఏం చెప్పుకోను? నిష్టను, కర్తవ్యాన్ని విస్మరించినట్లయితే మృత్యువుకు పిమ్మట ఇటు చూసినా ఎటు చూసినా కూడా నరక ద్వారాలు మా కోసం సదా తెరిచే ఉంటాయి. తప్పక నేను ఆ దస్యులను దండించి తీరుతాను. రాజా, మీ ప్రజా వాత్సల్యము, కర్తవ్య నిర్వహణ అభినందనీయమే, నాకు సంతోషమే. కానీ రాజా, ప్రశ్న ఏమంటే, మీకున్న పరిమిత శక్తితో మీరనుకున్నదంతా సాధించగలరా? మీరు ఒంటరిగానే ఆ ప్రాణాంతకుల్ని దండించగలరా? సాధ్యం కాదు. వారు దండనకు పాత్రుడే. ఒక మహారాజుగా తమరి కర్తవ్యమేమంటే మీరు వారిని సంహరించాలి. దానికై వారిని మించిన శక్తిని ఉపయోగించండి. మీరు గనక ఒంటరిగా వెడితే మీ ఉద్దేశము నెరవేరదు. మీ ప్రాణాలకు అపాయమే కలుగుతుంది. రాజా, మీ ప్రాణం విలువైనది. దానిపై ప్రజలదే అధికారం. ఆ ప్రజల హితం కోసమై మీ రక్షణ అనివార్యమే. రాజా, తమ రాజధానికి వెళ్ళి తగినంత సైన్యం వెంటబెట్టుకుని రండి. అప్పుడు మీకు రక్షణ ఉంటుంది, వారికి శిక్ష పడుతుంది. మునివర్య, తమరి సూచన యుక్తియుక్తంగా ఉంది. నేను అలాగే చేస్తాను. ప్రాణం కాపాడి తగిన సూచననిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. శుభప్రాప్తిరస్తు. నాయక, నాకు అనిపిస్తోంది గుర్రపు టెక్కల ధనం వినడం వల్ల రౌతు వెనుదిరిగాడేమో. ఆయన మళ్ళీ ఇక్కడికి తిరిగి రాడు.
రాజు వెళ్ళిపోయాడా? ఆయన వెళ్ళిపోయాడు. ఇక మనం కూడా వెంటనే వెళ్ళిపోవాల్సిందే. ఏ నీకు కూడా భయమేనా దస్యులంటే? నారాయణ నారాయణ, దస్యులంటే భయం ఎవరికి ఉండదు. పద. నారాయణ నారాయణ, జయ జయ బ్రహ్మదేవ, నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా, ఏం ఆలోచిస్తున్నావు? అదే నీవు ఆలోచిస్తున్నదే. నేనేం ఆలోచిస్తున్నానో నీవెలా తెలుసుకున్నావు? నా దివ్య దృష్టి వల్లనే. ఏం చెబుతోంది నీ దివ్య దృష్టి? అదే నీవు తెలుసుకోగోరుతున్నావు, ఆ సుందరి ఎవరా అని. నాకు కూడా అదే తెలుసుకోవాలని ఉంది. నేను నా దివ్య దృష్టి వల్ల కొన్ని సంగతులు తెలుసుకున్నాను. ఈ సుందరి సంజయ మహారాజుకు పుత్రికయే. అతన్ని అడవిలోని దస్యుల గురించి హెచ్చరించాం కదా. అయితే మనం సంజయ్ మహారాజు ఆతిథ్యాన్ని తప్పక స్వీకరించవలసిందే సుమా. ఆ మహారాజు చూడగానే సంతోషపడి మనకు స్వాగతం పలుకుతాడు. ఎందుకో మిత్రమా, నాకు అనిపిస్తోంది మనం ఈ జంజాటంలో పడరాదు సుమా. పద, ముందుకు నడు. నా వద్దు మిత్రమా, వద్దు. ఇంత మంచి అవకాశం మాటి మాటికి రాదు కదా. పద మిత్రమా, పద. రాకుమార దమయంతి, ఎన్నో కథలు తెలిసినాయి నీకు. ఎలా తెలుసు మీకు ఇన్ని కథలు? లేదు లేదు, నేనేం చెప్పను. ఈ కథలన్నీ నా వద్దకు ఎలా వచ్చాయో చెప్పను. నేను మీకు చెప్పేస్తే మీరందరికీ చెప్పేయరు, ఇంకా నేనే వినిపించాలి. సరే, ఓ మంచి కథ వినిపించు. నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే వినండి. ఒక భయంకర రాక్షసుడు అడవి వైపు వెళ్తున్నాడట. మరొక భయంకర రాక్షసుడు అడవి నుంచి వస్తున్నాడట. అబ్బా, అప్పుడేమైంది? వారిద్దరూ ఎదురెదురు అవగానే మొదట రాక్షసుడేమో రెండో రాక్షసుడితో అన్నాడు, నేను నిన్ను మింగేస్తాను. రెండో వాడన్నట్ట, ఓరి మూర్ఖుడా, ఒక రాక్షసుడే రాక్షసుణ్ణి తినగలిగితే నేనీ పాటికల్లా నిన్ను తినేసి ఉండను. పద, రాక్షసులు కాని వారిని వెళ్ళి తిందాం పద. అంతే. ఆనాటి నుంచి రాక్షసులు కాని వారి సంఖ్య తక్కువ కాసాగింది. రాక్షసుల సంఖ్య మాత్రం పెరిగిపోయింది. సంజయ సేన మహారాజు విచ్చేస్తున్నారహో. ప్రణామం గురుదేవా. ఆసీనుడు కండి. ప్రణామమునులారా. ఆనాడు మీరు నన్ను దస్యుల గురించి హెచ్చరించారు. కానీ ఆ తొందరలో మీ పరిచయ భాగ్యాన్ని నేను పొందలేకపోయిన మాట నిజం. మా అదృష్టం కొద్దీ మీరే స్వయంగా ఇలా విచ్చేశారు. మీరెవరో నేడైనా తెలుసుకోవచ్చునా? నారాయణ నారాయణ. నేను నారాయణ భక్త నారదుని. ఇతడు నా బాల్యమిత్రుడు, సహాధ్యాయి, ప్రాణమిత్రుడైన పర్వతముని. ఓ రాజా, నిజం చెప్పాలంటే మా వంటి మునులు ఇలా రాజభవనాల్లోకి రాకూడదు సుమా. ప్రయోజనము లేదు. ఎటొచ్చి మేమిటివైపుగా వెళుతూ ఉన్నప్పుడు మాకు తెలిసింది ఇది తమరి భవనమేనని. అప్పుడు అనిపించింది తమ దర్శనం చేసుకు వెళ్ళవచ్చని. తమరిరువురికి మా రాజసభకు సుస్వాగతం. రాజా, ఆ దస్యులకు
మీరేం శిక్ష విధించారు? వారు మా పొరుగు రాజ్యం నుంచి వచ్చిన దస్యులు మా సైనికులను చూడగానే పారిపోయారు. రాకుమారి దమయంతి రా. చూడు, మన వద్దకు మునీశ్వరులు విచ్చేశారు. వీరు నారాయణ భక్తులైన నారదులు. ఈయనే ఆనాడు దస్యుల నుంచి మమ్మల్ని కాపాడి తగిన హెచ్చరికనిచ్చారు. వీరి వెంట వచ్చిన వారు వీరి బాల్యమిత్రుడు పర్వతముని. మునివర్యులకు దమయంతి ప్రణామం. శుభమస్తు. నీ భవిష్యత్తు ఉజ్వలం కావాలి. మునివర్య, నా గతం ఉజ్వలమైనది, వర్తమాన కాలము ఉజ్వలంగానే ఉంది, భవిష్యత్తు ఉజ్వలమే అవుతుంది కదా. ఏదైనా కొత్త విషయం చెప్పండి మునివర్య. ఏమన్నారు రాజకుమారి? ఏముంది, మీరు తపోనిధులు, మేము గుణనిధులం అన్నట్టు మీరు ఈ కథను విన్నారా? ఏమిటో ఆ కథ? వినండి. ఒకానొక మునీసుడు మరొక మునిని ప్రశ్నించాడట, గణనం అనేది దేనితో ఆరంభం అవుతుంది అని. 1 నుంచి కదా అన్నాడట. రెండో ముని, మొదట ముని మళ్ళీ ఇలా ప్రశ్న వేశాడట, గణనం దేనితో సమాప్తమవుతుంది, చివరి సంఖ్య ఏమిటి అని. రెండో ముని చెప్పలేకపోయాడట. ఆయన మొదట మునినే మళ్ళీ అడిగాడట, నీవే చెప్పవయ్యా, గణనంలో చివరి సంఖ్య ఏమిటి అని. అయితే అప్పుడు మొదట ముని అన్నాడు కదా, అదేదో నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా అన్నట్ట. మా పుత్రికకు వినోదం ఇష్టం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. పితాశ్రీ, ఈ మునీశ్వరులిద్దరూ మనకు ఆదరణీయులైన అతిథులు. వీరికి సదుపాయాలన్నీ మనం తగిన రీతిలో ఏర్పాటు చేయాలి. అవశ్యం, అవశ్యం. వీరి ఆతిథ్యపు బాధ్యతని నేను నీకు ఒప్పగిస్తున్నా దమయంతి. పితాశ్రీ, తమ ఆశీర్వాదం ఉంటే నేను ఏ బాధ్యతనైనా నిర్వర్తించగలను. విచ్చేయండి మునీశ్వర, తమకు అతిథి గృహం చూపిస్తాను. విచ్చేయండి. ఈ మహర్షులిద్దరూ మనకు ముఖ్య అతిథులు. వీరికి సదుపాయాలన్నీ పూర్తిగా జరిగేలా చూడండి. ఏమాత్రం పొరపాటు జరిగినా మహారాజు కఠినంగా శిక్షిస్తారు. తమ ఆజ్ఞలన్నింటినీ శిరసావహిస్తాం రాజకుమారి. వెళ్ళు. రండి మునివర్య. నారద మునివర్య, ఇదే తమ శయన మందిరం. మీరిక్కడ విశ్రమించండి. మీకే వస్తువు అవసరం అనిపించినా మా సేవకులను ఆదేశించండి. వారు తమ ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు. మునివర్య, మీరు విశ్రమించడానికి మరొక మందిరం ఏర్పాటు చేశాం. మీరు నా వెంట రండి. రాజకుమారి, రాజకుమారి, మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారనిపిస్తోంది. నేను తపస్విని, నారాయణ భక్తుని. నేను ఒకే స్థలంలో ఉండడము, నివసించడం అనేది సంభవం కానేరదు. తపస్సు చేసుకునే వారికి ఇది అనుచితం సుమా. ఈ రాజభవనంలో ఉండడం, భోగభాగ్యాలను అనుభవించడం అనేది మా తాపసులకు చాలా నిషిద్ధం కూడా. రాజకుమారి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, అదే ఉచితం కూడా. మిత్రమా నారద, నీకేమిటి కష్టం? నారద మునివర్య, మీరొక తపస్వి, గృహస్థు కారు. మీకు కొన్ని నియమాలు, నిబంధనలు, ఆచారాలు ఉండవచ్చు. వాటి గురించి రాజభవనంలో ప్రవేశించే ముందుగానే ఆలోచించుకుని నాకు చెప్పి ఉంటే మిమ్మల్ని సంతోషంగా వెళ్ళిచ్చేదాన్ని.
కానీ ఇప్పుడు మీరు మాకు అతిథులు అయిపోయారు కదా. ఇప్పుడిక మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు మునివర్య. తమరి నారాయణ భక్తిని, తమ వైరాగ్య భావాలను ఎవరు లాక్కోరు. మీరు మీ వైరాగ్యాన్ని కోల్పోకుండా ఈ రాజభవనంలోనూ నారాయణ భక్తి నిలుపుకోవచ్చు మునివర్య. ఈ విపరీతమైన ప్రతికూల పరిస్థితుల్లో అది సాధ్యమా రాజకుమారి? ఒక మహత్తరమైన సత్యం మర్చిపోరాదు మునివర్య. నిష్టగల భక్తుడికి పరీక్ష ప్రతికూల వాతావరణంలోనే జరుగుతుంది. ఏమైనా నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నాను. మీరిలా మాటి మాటికి వెళ్లే మాట ఎత్తుతూ నా హృదయాన్ని గాయపరుస్తున్నారు మునివర్య. దయచేసి ఇక మీరు విశ్రమించండి. నారాయణ నారాయణ. మునివర్య, ఇది తమరి శయన మందిరం. మీరిక్కడ విశ్రమించవచ్చు. మునివర్య, మీరు నేటిదాకా మునుపెన్నడూ కూడా కన్య, స్త్రీ, ఎటువంటి మహిళను చూడలేదా? లేదు లేదు, అటువంటిదేమీ కాదు. నాకేమో అలాగే అనిపిస్తోంది. నేను ఇప్పుడే ఒక 25 మంది అమ్మాయిలను పిలిపిస్తాను. రాత్రంతా వాళ్ళని చూస్తూ కూర్చోండి. ఏమాకే రాకుమారి? వసుధా, నర్తనశాలకు నీవు వెళ్ళి కమల, విమల, అమల, గుణవతి, అరుంధతి, జ్యోత్స్న, సునంద, సుప్రియ, పద్మ అందరినీ వెంటనే పిలుచుకురా. వద్దు రాజకుమారి, వద్దు. అవును పర్వతముని, అవును. సునంద, భావన, చిత్ర, రాధ, ఉషా, లత, భారతి వీరందరినీ త్వరగా పిలుచుకురా. రాజకుమారి, ఏం చేయమంటున్నారు? అలా చేయకండి. చెయ్యవద్దా? అయితే సరే, చెయ్యనులేండి. ఇక మీరు విశ్రమించండి. నాకు సెలవివ్వండి. ప్రణామం. రాకుమారి దమయంతి, నేనెప్పుడూ కూడా ఊహించనైనా ఊహించలేదు. ఇలా అలంకరించిన భోగభాగ్యాల మందిరంలో విశ్రమిస్తానని నేనెన్నడూ అనుకోలేదు. మరి నా అదృష్టమే నన్నిలా నీ వద్దకు లాక్కొచ్చిందని అనుకుంటాను. ఇకపై చూడాలి, ఈ నా అదృష్టం, నా అదృష్టరేఖను లిఖించిన ఆ విధాత ఇక ఏమేం అద్భుతాలు చూపిస్తారో. మునివర్య, మునివర్య, భోజనం వేళకు ఎక్కడికి వెళ్ళిపోయారు? మునివర్య, మునివర్య, ఎక్కడున్నారు మీరు? మునివర్య, మునివర్య, మీకోసం భోజనం తెచ్చాను. మునివర్య, మునివర్య, రండి రాకుమారి, రండి. నేను మీకోసమే నిరీక్షిస్తున్నాను. మునివర్య, దయచేసి చెప్పండి, మీ మిత్రుడు నారద మహర్షి ఎక్కడికి వెళ్ళిపోయారు? నారదుడా? నారదుడు నన్ను ఈ సుందరమైన విశాల భవనాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలడమ్మా? అతడేదో దాగుడు మూతలాడుతూ ఉండి ఉంటాడు. అతనిదెప్పుడు వినోదించే స్వభావమే. ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. నేనతన్ని వెతికి తీసుకొస్తాను. నారదా, మిత్రమా నారదా, నారదా, ఎక్కడున్నావు నారదా? నారదా, నారదా, ఎక్కడున్నావు మిత్రమా? మిత్రమా నారదా, ఎక్కడ దాక్కున్నావు మిత్రమా? కనబడవేం మిత్రమా? మిత్రమా నారదా, బయటికి రా. నీవు లేకపోతే నాకు భయం వేస్తోంది. మిత్రమా నారదా, నారదా, మిత్రమా నారదా, నీవు ఎక్కడున్నావు నారదా? నారదా, నారదుడు నాతోనే కాదు, తమతో కూడా ఆడి తప్పినట్టే ఉన్నాడు. అతడు నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమో.
నీవు నాకు చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళిపోయావు నారదా? నన్ను రక్షించండి ప్రభు. నాకు ఈ సంకటం తప్పించండి. నా మిత్రుడు పర్వతుడు చెప్పిన మాటలు విని నేను దారి తప్పిన వాడినయ్యాను. కానీ ఇప్పుడు నాకు భ్రమ వదిలిపోయింది. పరిస్థితి చాలా విషమించింది ప్రభు. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడండి. నారాయణ నారాయణ. ప్రభు, మీరిలాగే చిరునవ్వుతో ఉంటే నా సంగతేమిటి? నారదా, నా చిరునవ్వు ఎలా ఉన్నా నీకు శుభం కలుగుతుంది. రాకుమారి దమయంతి నిన్ను చూసి తను మోహించింది. ఈ పాశమే వివాహ బంధం అయిపోతుంది. ఆ పైన నీకు శుభమే జరుగుతుంది. అవును నారదా, గృహస్థ జీవితం అనుభవించడం కూడా అవసరమే కదా. వివాహం పిమ్మట మాకు నీ అనుభవాలు చెప్పు. నీ భార్య చేతి వంట ఎలా ఉందో చెప్పు. భలేవారు మాత, ఈ బాలబ్రహ్మచారిని ఈ జంజాటం నుంచి కాపాడటానికి బదులు తమరు నన్నింకా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారే. ఎందుకు ఎందుకు ఇలా చేయదలిచారు? శివ 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 శివ. పైగా నన్ను చూసి నవ్వుతున్నారు కూడానా? ఏ నారదా, నేను నవ్వడం కూడా తప్పేనా? నన్ను కవ్వించటానికేగా తమరు నవ్వుతున్నారు మాత. ఆ పిల్లికి చెలగాటమిదే కానిండి. నారదా, ఇంత విచారపడతావెందుకు? స్వయంగా నీవే కదా ధర్మపత్నిని పొందాలని కోరుకున్నావు. అందుకే ఆ పరమేశ్వరుడు నీకు వరాన్నిచ్చాడు. ఆయన వరం ఎప్పుడైనా విఫలమవుతుందా? ఎన్నడూ అవదు. అంటే నేను, నా భక్తి, నా బ్రహ్మచర్యము అన్నీ నిష్ఫలమవుతాయి. ఓ ప్రభు, నేనేం చేయను? మళ్ళీ నేను ఎక్కడికే వెళ్ళాలా? పరిస్థితిని గ్రహించు నారదా. కానీ ఒకటి మాత్రం నిజం, రాకుమారి దమయంతి వంటి ధర్మపత్ని అదృష్టవంతులకే లభిస్తుంది. అవును, నారదుడు అదృష్టవంతుడే. ఇప్పుడు ఆమె హృదయంలో నీవంటే అపార ప్రేమ ఉత్పన్నమైంది. ఆ ప్రేమకు సమాధానంగా నీవు ప్రేమించకపోతే ఆ దమయంతి ప్రేమ హృదయము ఏమవుతాయి నారదా? నారదా, నీవిలా ఉన్నట్టుండి అదృశ్యమవడంతో ఆమె మనస్సు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటుంది. నారదా, నిన్ను నమ్మిన అబలను ఇలా నట్టేట ముంచడం నీకు తగిన పనేనంటావా? ఉచితమేమంటే నీ ఒక ఆదర్శ అతిథిగా కర్తవ్యం నెరవేర్చి వెంటనే భవనానికి వెళ్ళు. శ్రీహరి, తమరి ఆజ్ఞ కూడా ఇదేనా? నా ఆజ్ఞ ప్రసక్తి ఏముంది నారదా? ప్రస్తుతం నా ఆజ్ఞ కన్నా ఇక పరమేశ్వరుని వరం గురించి ఆలోచించు. దాన్ని గౌరవించటం అవసరం. ఇందుకై నీవు వెంటనే అక్కడికి చేరుకోవలసిందే. మరొక నిజం తెలుసుకో, నీ వియోగం వల్ల దమయంతి ఎంతో వ్యధ చెందుతోంది. అయితే సరే, నేను వెడతాను. తప్పక వెళ్ళవలసిందే. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ప్రణామం మునివర్య. ఎక్కడికి వెళ్ళిపోయారు అతిథిదేవా? తమరెళ్ళినప్పటి నుంచి మా రాకుమారి దమయంతి అన్నపానాదులు మానివేసింది. అంతే, కన్నీరు కారుస్తూ కూర్చుంది. నేను తిరిగే బైరాగిని. ఏ ఒక్క స్థలంలోనూ నిలకడగా ఉండలేను. దయచేసి రాకుమారికి చెప్పండి, ఆమె నా కోసం దుఃఖించరాదు. దుఃఖం ఆమెకు తప్పటం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి మీరు వచ్చేశారని ఆమెకు చెబుతాను. ఆమె దుఃఖం ఉపశమిస్తుంది. నారాయణ నారాయణ. పర్వత,
తిరిగి వస్తావని నాకు మాత్రం నమ్మకం ఉంది. తమరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు మునివర్య? ఇప్పుడు ఇలా అడగడం వల్ల మీకు లాభం ఏమిటి? నేను తిరిగి వచ్చేశాను కదా. మీ మిత్రుడు పర్వతముని నాకు చెప్పారు, మీరు సంగీత విద్వాంసులట, మంచి గాయకులు కూడానట. ఈ సంగతి మరి నాకు చెప్పనే లేదే. మా పర్వతుడు కూడా సంగీతంలో పారంగతుడే. ఇతడు నాకన్నా తక్కువేమీ కాదు సుమా. మేమిద్దరం ఒకే గురువుకు శిష్యులం. మునివర్య పర్వత, మీరీ సంగతి నాకు చెప్పలేదే? స్వోత్కర్ష చేసుకోవడం ఉచితం కాదు గదా. మన గుణగణాలు తెలియాలంటే గుణాలన్నిటినీ తెలిసిన పారంగతులే విలువ కట్టాలి. మీరిద్దరూ విద్వాంసులే. మీ పాట గనుక వినిపిస్తే నేను నా విచారాన్నంతా మర్చిపోగలను. ఇప్పుడు కాదు, మరొకసారి. అవును, ఇప్పుడు సమయము కంఠము అనుకూలంగా లేవు. ఆ. మరెప్పుడైనా మరెప్పుడో కాదు, రేపే మహారాజు సమక్షాన మీరిద్దరూ మీ సంగీతాన్ని వినిపించాలి. అది విని మేమెంతో ఆనందిస్తాము.